డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్ షాపులు స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే లక్కీ డ్రాలో వైన్స్లను దక్కించుకున్న వాళ్ళు షాపులను రెనోవేషన్ చేయించుకున్నారు. లిక్కర్ స్టాక్ను పెట్టుకుంటున్నారు. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలు, మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు. వీటికి అదనంగా ఈసారి మేడారం జాతర జరగనుంది. దీంతో భారీగా సేల్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 2 ఏళ్ల మద్యం పాలసీలో భాగంగా లైసెన్స్ ఫీజు ద్వారా మరింత ఆదాయం వస్తుందంటున్న డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ దశరథ్తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా డిసెంబర్ 1 నుంచి 2620 వైన్ షాపులు ఓపెన్ కాబోతున్నాయి. ఇప్పటివరకు అయినటువంటి పాలసీ పూర్తయింది 2 ఏళ్ళు. నెక్స్ట్ మళ్ళీ 2 ఏళ్ల పాలసీ కోసం డిసెంబర్ 1 నుంచి వైన్ షాపులు తెరుచుకొనున్నాయి. దీని మీద మనతో మాట్లాడేందుకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దశరథ్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పుడు మొత్తం తెలంగాణలో వైన్ షాపులు ఎప్పటి నుంచి ఓపెన్ కాబోతున్నాయి? అంటే ఆల్రెడీ పాత పాలసీ అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త పాలసీలు ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి? దాన్ని ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకి 23-25 లీజ్ సంవత్సరానికి కానీ రేపు 30వ తారీఖు 11 గంటలకు కానీ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిజినెస్ పీరియడ్, లీజ్ పీరియడ్ అనేది క్లోజ్ కాబోతుంది. అదేవిధంగా 2025 అండ్ 27 సంవత్సరానికి కానీ రేపు డిసెంబర్ 1 నుంచి ఇలా వాళ్ళ బిజినెస్ అవర్స్ స్టార్ట్ కాబోతుంది, లీజ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా మేము మా తరఫున, డిపార్ట్మెంట్ తరఫున కూడా 95% వరకు లైసెన్సులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. స్టేట్ అంతా కూడా. స్టేట్ టోటల్ షాప్స్ 2620 షాప్స్. రంగారెడ్డిలో 514 షాప్స్ ఉన్నాయి. రంగారెడ్డి, పాత రంగారెడ్డి డివిజన్లో. మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూసాం, చాలా పెద్ద ఎత్తున ప్రాసెస్ చేశారు, లక్కీ డ్రాలో తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వచ్చాయి? మీ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వచ్చాయి? సుమారుగా 95,000 స్టేట్ 95,000 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో మా రంగారెడ్డి డివిజన్లో 29,686 అప్లికేషన్స్ వచ్చినవి. దానికి కానీ మాకు రంగారెడ్డి డివిజన్లో 890 కోట్ల రెవెన్యూ వచ్చింది. అది స్టేట్ వైడ్ సార్? స్టేట్ వైడ్ ఎంత? సుమారుగా 2,869 కోట్లు స్టేట్ వైజ్ వచ్చేది. ఓన్లీ అప్లికేషన్ ఫీజు వచ్చేది. ఈ టైమింగ్ సార్, ఈ కొత్త షాపులు ఓపెన్ అవుతున్నాయి కదా, టైమింగ్ సేమ్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? గతంలో ఉన్నట్టుగానే ఉంటుందా? సేమ్ టైమింగ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. మార్నింగ్ 10 AM స్టార్ట్ అవుతుంది అండ్ 11 PM క్లోజ్ అవుతుంది. అదే సాటర్డే అండ్ ఫ్రైడే మాత్రం 12 midnight వరకు ఉంటుంది. రూరల్ మాత్రం 10 AM నుంచి 10 PM వరకు మాత్రం ఉంటుంది స్టేట్లో. ఇది ఎలాంటి టైమింగ్స్లో ఎలాంటి మార్పు లేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు స్టాక్ పెట్టుకుంటున్నారా? అంటే ఆల్రెడీ డిస్టిలరీ నుంచి మీ గోడౌన్స్కి వచ్చాడు, గోడౌన్స్ నుంచి వైన్ షాప్లకు అదంతా కూడా ప్రాసెస్ అంతా పూర్తవుతుందా? పూర్తవుతున్నది. ఈ రోజు నుంచి కూడా మేము లిక్కర్ వాళ్ళు ఇండెంట్ రేజ్ చేస్తున్నారు. దాని ప్రకారం స్టాక్ ఎంత కావాలి, సేల్ వాల్యూ బట్టి ఇండెంట్ రేజ్ చేస్తున్నారు. దాన్ని ఈ రోజు రేపు ఇండెంట్ రేజ్ చేస్తున్నారు. కాబట్టి 1వ తారీఖు కల్లా మేము సేమ్ అదే వాళ్ళు ఎక్కడైతే చేయించినారో ఆ షాప్స్ హౌస్ నెంబర్, డోర్ నెంబర్, లొకేషన్, గజెట్ సీరియల్ నెంబర్ ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కూడా మేము వీఆర్ ఫెసిలిటేటింగ్, వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ దట్ న్యూ లైసెన్సీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిపో మేనేజ్మెంట్, డిఎమ్స్ అండ్ బ్రీవరీస్ కార్పొరేషన్ అండ్ మై ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ తోటి వీఆర్ కోఆర్డినేటింగ్ టు ఎస్టాబ్లిష్ ద షాప్స్ అండ్ టు ఫంక్షన్ స్మూత్లీ. రైట్. ఇప్పుడు ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకొక వైపు డిసెంబర్ 31 కూడా, మరోవైపు సమ్మక్క సారక్క జాతర కూడా. సో ఎక్కువ సేల్ జరిగే అవకాశం ఉంటుందా? వాస్తవానికి ఇట్లాంటి అకేషన్స్ వచ్చినప్పుడు దసరా లాగానే మిగతా వీటికి కూడా కొంచెం డిమాండ్ అనేది ఎలాగో ఇప్పుడు డిసెంబర్ అనేది లీజ్ పీరియడ్ స్టార్టింగ్ మంత్ కాబట్టి సహజంగా లాస్ట్ ఎప్పుడైనా 23 సంవత్సరంలో స్టార్ట్ అయినప్పుడు డిసెంబర్లో కానీ, 21 డిసెంబర్లో కానీ, 19 డిసెంబర్లో కానీ, 17 డిసెంబర్లో కానీ ఇన్ జనరల్ రొటీన్ సేల్ దానికన్నా వాళ్ళు గ్రౌండ్ స్టాక్ ఎలాగో ఒక 20%, 15%, 25% యావరేజ్ గ్రౌండ్ స్టాక్ చేసుకుంటారు. కాబట్టి ఎలాగూ ఆ గ్రౌండ్ స్టాక్ మందం డిమాండ్ రొటీన్ కంటే ఎక్కువనే ఉంటుంది. ఇక మీరు గ్రామ పంచాయతీ అని అంటున్నారు. గ్రామ పంచాయతీ దానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నది. గ్రామ పంచాయతీలో ఎలక్షన్ ఉన్నది. కన్జంప్షన్ అనేది మేము కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మనం గ్రామ పంచాయతీ దాంతో మాకు వస్తుంది అనేది మేము చెప్పలేము. అది 31 డిసెంబర్ మాత్రం డిసెంబర్ అది కూడా రొటీన్గా పెరిగే సేల్ అనేది పెరుగుతున్నది. ఎందుకనంటే ఈ సీజన్ రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు. సో రూరల్ అయితే పర్టికులర్గా ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం అమౌంట్
చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద కొంచెం ఎక్కువ కన్జంప్షన్ ఇన్వెస్ట్ చేస్తారు ఎనీ లిక్కర్కి, కాబట్టి కొంచెం డిమాండ్ అనేది కొంచెం ఉంటుంది. సమ్మక్క సారక్క జాతర కూడా కొంత ఉంటుంది కదా సార్, అంటే ఆ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా చూస్తే అది ఈసారి మనకు జనవరి చివర్లో అన్నట్టు విన్నాను నేను. కాబట్టి జనరల్గా పబ్లిక్ సెంటిమెంట్గా సమ్మక్క సారలక్క ప్రజల విశ్వాసం ఏంటంటే దర్శనం చేసుకొని శాఖ పోస్తారు కాబట్టి ఆ శాఖలో భాగంగా కళ్ళు కావచ్చు లిక్కర్ కావచ్చు అనేది కన్జంప్షన్ ఉంటుంది. జనరల్గా గ్యాదరింగ్ అవుతుంది, జనరల్గా డిమాండ్ ఉంటుంది. మెయిన్ ఇప్పుడు కొత్త షాపులు కొత్తగా వచ్చే వాళ్ళు చాలామంది అంటే బిజినెస్లో ఉండి కూడా కొత్త షాపులు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఎంఆర్పి వయలేషన్ అంటే బీర్కు ఇంత అమౌంట్ ఉంటే కొంత ఊళ్ళల్లో ఎక్కువ అమ్మడం, లేదంటే ఫుల్ బాటిల్కు సమ్ అమౌంట్ ఉంటే మీరు ఇచ్చిన ఎంఆర్పి కాకుండా అదనంగా అమ్మేటువంటి అట్లాంటి పరిస్థితులు ఉంటే ఏమన్నా యాక్షన్ ఉంటుందా? అది డెఫినెట్గా ఉంటుందండి. ఎన్ఫోర్స్మెంట్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడానికి లేదు, విత్ ఇన్ ది రూల్ ప్రకారం నడవాలి. అది ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏజెన్సీస్ ఉంటున్నాయి. మన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ప్రకారం డెఫినెట్గా వైలేషన్స్ అంటూ ఉంటే ది లిక్కర్ రెగ్యులేషన్స్ వైలేషన్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది ఏం లేదు. సో నెక్స్ట్ ఈ పాలసీ ఎట్లా ఉండబోతుంది, ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్ V6 న్యూస్, నాంపల్లి ఆఫీస్, హైదరాబాద్.